నమస్కారం హెస్7 న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని చర్చిల్లో శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు రంజాన్ మాస మరియు గుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో పాల్గొని మత పెద్దల ఆశీస్సులను పొందిన ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ స్వర్గీయ ఉమేష్ చంద్ర ఐపీఎస్ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన పోలీసు ఉన్నతాధికారులు గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని చర్చిల్లో ఉపవాస ప్రార్థనలను క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో శుక్రవారం నిర్వహించారు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని పలు చర్చిల్లో శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు నిర్వహించారు. పాపుల కోసం భూమిపై జన్మించి వారి పాప ప్రక్షాళన కోసం తమ ప్రాణాన్ని బలి చేసిన యేసుక్రీస్తు త్యాగాన్ని స్మరించుకుంటూ ఆ ప్రభుకు సిలువ వేసిన రోజైన గుడ్ ఫ్రైడేను శుక్రవారం క్రైస్తవులు ఉపవాస ప్రార్థనతో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చర్చిలో ప్రార్థనా గీతాలు భక్తితో ఆలపించారు. కన్నీటి ప్రార్థనలు చేశారు. పాపుల కోసం రక్తాన్ని చిందించిన ఆ యేసుక్రీస్తు బోధనల గురించి, క్రీస్తు త్యాగాన్ని గురించి చర్చిలోని పాస్టర్లు వివరించి చెప్పారు. బైబిల్లోని వాక్యాలను వివరిస్తూ సందేశాలను పాస్టర్లు అందించారు. దేవుని నాయందు విశ్వాసము ఉంచండి, నా తండ్రి అనేక నివాసములు ఉన్నవి, నేనుండు చోటన మీరును ఉండులాగునా, నేనుండు చోటన మీరును ఉండులాగునా, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అని శిష్యులకు ఎప్పుడు చెప్పాడు. కానీ దొంగతనం అంటున్నాడు ఇప్పుడే. సంవత్సరాలు గుడికి వచ్చి వెళ్ళటం కాదు విశ్వాస జీవితం అంటే, ఆరాధనలు చేయటం, పాటలు పాడటం కాదు విశ్వాస జీవితం అంటే. విశ్వాస జీవితం అంటే పరివర్తన కలిగినటువంటి జీవితం. ముస్లింలు కఠిన ఉపవాసంతో ప్రార్థనలు చేసే రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఆ అల్లా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ అన్నారు. ముస్లింలు కఠిన ఉపవాసంతో ప్రార్థనలు చేసే రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనదని, ఆ అల్లా ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి చిన్రావురు తోట 14వ వార్డులో గల అక్షా మసీదు నందు ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న రంజాన్ మాస ప్రార్థనల్లో శుక్రవారం తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. మసీదుకు విచ్చేసిన ఎమ్మెల్యే శివకుమార్కు ముస్లిం సోదరులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. మసీదులో నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో నమ్మకం కంటే విలువైనది మరేది లేదని అన్నారు. తాను మనుషుల కంటే నమ్మకాన్ని నమ్ముతానని అన్నారు. అల్లా ఆశీస్సులు అందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని అన్నారు. అల్లా ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి సాధించాలని తాను కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ సభ్యులు, తెనాలి పట్టణ ముస్లిం సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. పవిత్ర మసీదులో మీతో పాటు రంజాన్ ప్రార్థనలో పాల్గొనే అవకాశం, అదృష్టం అల్లా నాకు కల్పించినందుకు ఎంతో కృతజ్ఞత చెప్పుకుంటూ, నేను విశ్వాసాన్ని నమ్ముతాను, మనుషుల్ని నమ్ముతాను. ఆ విశ్వాసమే లేకపోతే మనిషిగా మనందరం బతకలేము. పవిత్ర స్థలాల యొక్క పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత. దాంట్లో ఎక్కడా కూడా రాజకీయాలు కోటలు చేయడానికి ఇష్టపడని వ్యక్తి. ఈ రంజాన్ మాసంగా ఎంతో పవిత్రమైన మాసం. ఉపవాసాలు చేస్తూ ఈ నెల రోజులు అల్లా ఆరాధన ద్వారా మన ప్రాంతాన్ని మనము బాగుండే విధంగా ఆ అల్లా ఆశీస్సులు కావాలని కోరుకుంటూ, తప్పకుండా మనందరికీ ఆ అల్లా ఆశీస్సులు ఉండే విధంగా మనందరం ప్రతి దువాలో, ప్రతి ప్రాంతంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెనాలి చెంచుపేట డొంక రోడ్లోని బైబిల్ మిషన్ నందు జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ శుక్రవారం పాల్గొన్నారు. తెనాలి చెంచుపేట డొంక రోడ్లో బైబిల్ మిషన్ నందు జరుగుతున్న గుడ్ ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ శుక్రవారం పాల్గొన్నారు. బైబిల్ మిషన్ విచ్చేసిన తెనాలి శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్కు బైబిల్ మిషన్ కమిటీ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అక్కడ నిర్వహించిన ప్రార్థనలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. బైబిల్ మిషన్ మత పెద్దలు శివకుమార్కు ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, బైబిల్ మిషన్ నిర్వాహకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. వీలువారు దయచేసి నడిపించి మహిమ పొందుము, అడుగు జాడల్లో భద్రపరచుము, దినము క్షణం ఆవరించుకొని మనుషుల కనుదృష్టి పడకుండా, అపవాది యొక్క దృష్టి పడకుండా, వ్యతిరేకులు హింసకుల వల్ల బాధలు కలగకుండా అన్ని కాలంలో భద్రపరిచి, క్షమనిచ్చి, ఆదరణించి, ఆనందాన్నిచ్చి
విజయం ఇచ్చి వర్ధిల్ల చేయము. పెళ్లి కుమారుడుగా వచ్చున్న యేసు నామమున సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆనందబాబు గుర్తు చేశారు. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు నాయకత్వంలో పేద వర్గాల సంక్షేమం కోసం పార్టీ పనిచేస్తుందన్నారు. సంక్షేమం పేరుతో పేద వర్గాలను దోచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో రాష్ట్రం నుండి పారద్రోలేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం కేక్ ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ముమ్మనేని వెంకట సుబ్బయ్య, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, తూనుగుంట్ల సాయిబాబా, కొడాలి వెంకట్రావు, కోగంటి రాజేష్, కోగంటి శ్రీనివాసరావు, బండా సూరిబాబు, ఎల్లమటి రాజు, గంటా శ్రీనివాసరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని ఈరోజు వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారికి నివాళులర్పిస్తూ 42 ఏళ్ల క్రితం 1982 మార్చి 29వ తేదీ ఈరోజే భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించడానికి అంకురార్పణ పడినటువంటి రోజు. తెలుగు జాతి ఔన్నత్యం, తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో పార్టీ స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి వచ్చి పేదవాడి కోసం మొట్టమొదటిగా ఆలోచన చేసి కూడు గూడు గుడ్డ ఆ మూడింటిని ఏ విధంగా అందించాలని సంకల్పంతో ఒక సాహసోపేతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో కాపీగా తీసుకొని చాలామంది అమలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు అన్ని సంస్కరణలే ఆయన చేసినవి కూడా. ఇవాళ పెన్షన్ 3000 ఇస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2000 చేశాం. చంద్రబాబు నాయుడు గారు మనం చెప్పలా 2000 ఇస్తామని, మనం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాం. 1000 రూపాయలు అధికారంలోకి వచ్చిన తెల్లారే మొట్టమొదటి సంతకం పెట్టాడు. అధికారం పోయే 8 నెలల ముందు 2000కి పెంచాం. 2000 ఈయన అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి 3000 ఇస్తానని 5 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇస్తున్నాడు. సంవత్సరానికి 250 పెంచుకుంటూ పోయాడు. పెద్ద మోసం. పెన్షన్ పథకం అనేది ఎన్టీ రామారావు గారు తెచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలు, సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళల్ని మొట్టమొదటిగా ఆలోచన చేసి ఆ రోజు హిందూ కోడ్ బిల్ అని చెప్పి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు తీసుకొచ్చి ప్రవేశపెడితే మహిళలకు సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఆ బిల్లు తిప్పికొట్టారు. మళ్ళా తర్వాత ఎవరూ ఆలోచన చేయాలి మహిళల గురించి. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన 45 ఏళ్లకు ఆలోచన చేసింది ఎన్టీ రామారావు గారు. మహిళలకి అన్ని రకాలుగా సమాన ఆస్తి హక్కు కల్పించిన మొట్టమొదటి మహనీయుడు ఎన్టీ రామారావు గారు. ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయాలు ఎన్నో చేసి ఎన్నో సంస్కరణలకు సృష్టికర్తగా నిలిచినటువంటి ఎన్టీ రామారావు గారు, ఆ ఎన్టీ రామారావు గారి బాటలో తెలుగుదేశం పార్టీని మొక్కవని దీక్షతో ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉన్నా లేకపోయినా ఒకటే విధానం, ప్రజల కోసం పోరాటం చేయటం, ప్రజల్లో మమేకమై పనిచేయటం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, గతంలో కూడా అపోజిషన్ చూసాం, రకరకాల ఇబ్బందులు చిన్న చిన్న ఎదుర్కొనేవాళ్ళం. ఏదైనా ప్రజాస్వామ్యయుతంగా ఉండేది. కానీ అప్రజాస్వామికంగా అడ్డగోలుగా పనికిమాలిన పరిపాలన ఈ 5 ఏళ్లలోనే చూసాం. ఆఖరికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. కానీ ఇటువంటి దుర్మార్గ పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలన, వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా సర్వనాశనమైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చేసుకోవాల్సిన బాధ్యత ప్రధానంగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిసి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ పైన పడింది. ఈ రోజున కుచ్చిలపాడు సర్పంచ్ గారు అయినటువంటి గాజుల వెంకట సుబ్బయ్య గారు వారి అంచెలతో తెలుగుదేశం పార్టీలో చేరుతూ ఉన్నారు. అదేవిధంగా పెనమర గ్రామ దళితవాడకు చెందినటువంటి కొంతమంది యువకులు కూడా ఈ రోజున పార్టీలో చేరుతూ ఉన్నారు. ఇంకెవరన్నా దగ్గరలో పార్టీ చేరే వాళ్ళు ఉంటే ఈరోజు సాయంకాలం ఇక్కడికి తీసుకొస్తే ఆనందబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేది జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ
తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి నాయకులు పూలమాల వేసి ఘననివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తాడిబని హరిప్రసాద్, టీడీపీ బీసీసీఎల్ నాయకులు జొన్నాదుల మహేష్, టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు కంచర్ల ఏడుకొండలు తదితరులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. 1982 మార్చి 29వ తేదీన అన్న నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ దేశ రాజకీయాల్లోనే విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేక సంస్కరణలకు, సంక్షేమ పథకాలకు నాంది పలికిందని అన్నారు. సామాజిక న్యాయాన్ని అమల్లోకి తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. రాజ్యాధికారంలో బడుగు బలహీన వర్గాలను భాగస్వాములను చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపించారని అన్నారు. పేదవాడికి కూడు గుడ్డ గూడు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పార్టీ కూటమి గెలుపునకు అందరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ మరియు తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టి 42 పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల కోసమే నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ ఈ రోజు వరకు కూడా మనం అందరం కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నాం. ఆ పార్టీని నందమూరి తారక రామారావు గారిని కూడా మర్చిపోకుండా మొన్నటి వరకు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆ సారథ్యంలో సంవత్సరం పాటు మనం ఇక్కడ సినిమాలు వేసుకోవడం జరిగింది. ఆ మహానుభావుడిని మనం బడుగు బలహీన వర్గాలు బ్రతికున్నంత కాలం ఆ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మన బడుగు బలహీన వర్గాలకు ఉందని చెప్పని తెలియజేస్తూ ఇటువంటి పండుగలు ఎప్పుడు కూడా మనం ఆనందంగా కుల మతాలకు అతీతంగా చేసుకోవాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి 1982 మార్చి 29వ తేదీన ఆనాడు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అన్న నందమూరి తారక రామారావు గారు ఒక సంచలనాత్మకమైన నిర్ణయాన్ని తీసుకొని ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ అనే ఒక నామకరణాన్ని చేసి అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి పార్టీగా ఈ రోజున తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అయితే తెలుగుదేశం పార్టీని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించినటువంటి నేత మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని. అలాగే రాజకీయాల్లో చెప్పుకోవాల్సి వస్తే భారతదేశ రాజకీయాల్ని తెలుగుదేశం ఆవిర్భావానికి ముందు, తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత అనే విధానంగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కూడా ప్రజాసేవ కోసమే అంకితమై పనిచేస్తూ ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఈ గత 5 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం అనేకమైనటువంటి అరాచకాలు, అనేకమైనటువంటి దుర్మార్గ చర్యలు, దౌర్జన్యాలు, ప్రతి ఒక్క పౌరుణ్ణి, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడిని అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపడమే కాక సాక్షాత్తు మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారినే జైలుకు పంపే స్థితికి ఈ రాజకీయం దిగజారిందంటే, అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడా కూడా వెన్ను చూపక దన్నుగా పోరాడి ప్రజా పక్షాన్ని నిలబడి రాజకీయ పక్షాన్ని తెలుగుదేశం పార్టీగా ముందుకు నడిపిస్తున్న విషయం ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఇచ్చిన బీజం. దానికి మార్గసూచికంగా మనం రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని, అలాగే పొత్తులో భాగంగా ఉన్న అనేక పార్టీల్ని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే ఈ స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారికి మనం నిజమైన కృతజ్ఞతలు, దేశానికి ఉపయోగపడే పని చేసిన వారు అవుతామని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు, వర్గాలు, మతాలు అందరికీ కూడా రాజకీయ అధికారంలో ఉన్నటువంటి ప్రతి పదవిలో కూడా భాగస్వామ్యం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. రామారావు గారు సంక్షేమం మొదలుపెట్టిన తర్వాతనే ఈ భారతదేశంలో పక్కా గృహాలు కానీ, ఈరోజు వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ కానీ, అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమాజం కోసం అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ అమలు జరిపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.
అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమాజం కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని కొనసాగించే దానికోసం ఈరోజు పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ సమాజాన్ని రక్షించుకునే దానికోసం ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వర్గం, వర్ణం, కులం, మతం అందరూ కూడా సరైన ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే దానికోసం ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తా ఉన్నాం. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించారు. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య గడప గడపకు ప్రచార కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం ప్రారంభించారు. ముందుగా గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. ఈ కార్యక్రమానికి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు, మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల హాజరయ్యారు. తదుపరి ఆలయం వద్ద నుంచి డప్పులు, డీజేల నడుమ దళితవాడకు చేరుకుని గడప గడపకు వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా ఎంపీపీ అభ్యర్థి రోసయ్య, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారాన్ని పెదకొండూరు గ్రామంలో ప్రారంభించడం జరిగిందన్నారు. మంగళగిరి సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్యతో కలిసి ప్రచారాన్ని నిర్వహించామన్నారు. ఎక్కడ చూసినా జగనన్న సంక్షేమం ప్రతి ఒక్కరికి అందిందని, పేదరిక నిర్మూలన అనేది జగన్మోహన్ రెడ్డి వల్లనే సాధ్యమైందన్నారు. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పేదరిక నిర్మూలనకు ఎటువంటి ప్రయత్నం చేయలేదన్నారు. పేదరిక నిర్మూలన అనేది దేశం అన్నింటిలో ఆంధ్రప్రదేశ్లో జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పథకాలు, మార్పులు ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు తీసుకురాలేదన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి లావణ్య మాట్లాడుతూ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ తల్లిని దర్శించి ఆశీర్వాదం తీసుకుని ప్రచారాన్ని ప్రారంభించడం చేశామన్నారు. ప్రచారంలో గ్రామంలోని మహిళలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలను, జ్యోతిరావు పూలే ఆశయాలతో జగనన్న పరిపాలన అందిస్తున్నారన్నారు. పేదలు తలెత్తుకునేలా వారిలో ఆత్మగౌరవం నింపి వారు ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రతి పథకం లబ్ధిదారుల గడప గడపకు చేరే విధంగా పరిపాలనను అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థిగా రోసయ్యను, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దానబోయిన సంతోష్ రూపవాణి, జడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు దానబోయిన వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, జేఏసీ కన్వీనర్ ఏమినేని రవి, తాడేపల్లి పట్టణ వైసీపీ అధ్యక్షులు వేణుగోపాల స్వామి, జిల్లా జేఏసీ కన్వీనర్ డేవిడ్ రాజు, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుభాని, గ్రామాల సర్పంచులు పలుకూరి మేరిమ్మ, ఇత్తడి రమేష్, గంపల గంగాధర్, ఎంపీటీసీ సభ్యులు కొండూరు సుమన్, కూచిపూడి సురేష్, షేక్ మహబూబ్, సుభాని, పార్టీ నాయకులు బర్మా అర్జున్రావు, కొండూరు కిషోర్, శేషయ్య, మొలబంటి అశోక్, వెలివెల రంగారావు, కందుర్తి ఆనంద్, కొండూరు సుబ్బారావు, భాను, అంకం శివయ్య, జొన్న వాణిశ్రీ, బర్మా వెంకటేశ్వరరావు, మల్లవరపు నాగరాజు, పలుకూరు శామ్యూల్, ఆలపాటి వెంకట్రావు, షేక్ జానీ భాషా, తాడిబెన్న వెంకట్రావు, ఆత్మకూరు నాగేశ్వరరావు, ఎండి బాజీ, పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోసయ్య, లావణ్యలు మాట్లాడారు. గౌరవ శాసనసభ్యులు, మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలో దుగ్గిరాల మండలంలోని పెదకొండూరు గ్రామంలో ఈరోజు మరి ఎలక్షన్స్కి ఈరోజు క్యాన్వాస్కి తిరగడం జరుగుతూ ఉంది. అమ్మవారి దీవెనలు తీసుకొని ఈరోజు మంగళగిరి సమన్వయకర్త అయినటువంటి మురుగుడు లావణ్య గారు, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నేను ఈరోజు ఇక్కడ అది కాలనీలో తిరగడం కూడా జరుగుతూ ఉంది. సో ఎక్కడ చూసినా సరే జగనన్న సంక్షేమం అనేది ప్రతి ఒక్కరు కూడా అందింది. అదే ఒక నిదర్శనం ఈ ప్రభుత్వానికి. ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమైంది. గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఏ రోజు కూడా ఏ ప్రయత్నం చేయలే. డబ్బున్నోడికే మరింత డబ్బు చేకూర్చాడే తప్ప ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే పేదరిక నిర్మూలన అనేది ఇవాళ జరుగుతూ ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా చూసినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. ఇలాంటి వాటి మీద ఎక్కడ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడరు. ఇలాంటివి కూడా తెలియవు. వాళ్ళు ఎంతసేపటికి దుష్ప్రచారాలు చేసుకుంటూ పోతా ఉన్నారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా విధానంలో జరిగిన విప్లవాత్మకమైన మార్పుల గురించి ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి. అందుకని మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మార్పులు కానీ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు వల్లే సాధ్యం. రేపు రానున్న ఎలక్షన్స్లో 2024 ప్రజలందరూ కూడా మరొకసారి ఆశీర్వదించబోతున్నారు. ఆయనే ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. మరి ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, మంగళగిరి సమన్వయకర్త అయినటువంటి అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి
మన మురుగుడు లావణ్య గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థి నాకు ఓటేయమని చెప్పి అందరిని కూడా కోరడం జరిగింది. దుగ్గిరాల మండలం కొండూరులోని శ్రీ కనకపుట్టలమ్మ వారి చాలా పవర్ఫుల్ దేవుడు అని చెప్పి అక్కడ ముందుగా మేము ప్రార్థన చేసుకొని ఈరోజు ప్రచారం మొదలుపెట్టాము. ప్రచారం అయితే చాలా బాగా జరుగుతుంది. మరి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు. అదంతా జగనన్న పరిపాలన వల్లే అని మనం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతున్నాం. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కళలు కానివ్వండి, అలాగే జ్యోతిరావు పులే గారు ఆశయాలతోటి మరి కొత్త పాలన సాగించాలి అని జగనన్న ఎలాగైతే పాత పద్ధతులని పక్కన పెట్టి ఒక కొత్త మార్గంలోకి వెళ్ళారు. అందులో భాగంగానే పేదలు తలెత్తుకు తిరిగేలాగా వారి ఆత్మగౌరవాన్ని నింపి వాళ్ళకి ఆర్థికంగా స్థిరంగా ఉండేటట్టుగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే మరి అందరికీ ఆరోగ్యం అందాలని ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లలు బాగా చదువుకోవాలని అమ్మఒడి కానివ్వండి, అలాగే కాలేజీలు మెడికల్ కాలేజీలు పెంచారు. రేషన్ కూడా ఈరోజు ఇంటికి వస్తుంది, పెన్షన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నారు వాలంటీర్లు. ఈ వ్యవస్థ అంతా మళ్ళీ కొనసాగాలంటే జగనన్నకి మళ్ళీ అందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ మరి రోసయ్య గారిని అలాగే మీ కుటుంబ సభ్యురాలుగా మురుగుడు లావణ్య అనే నన్ను భావించి భారీ మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీసు శాఖలో అంకిత భావంతో పనిచేసి అతి చిన్న వయసులోని అమరులైన గొప్ప పోలీసు అధికారి ఉమేష్ చంద్ర ఐపీఎస్ అని తెనాలి డీఎస్పీ రమేష్ నివాళులర్పించారు. పోలీసు శాఖలో అంకిత భావంతో పనిచేసి అతి చిన్న వయసులోనే అమరులైన గొప్ప పోలీసు అధికారి ఉమేష్ చంద్ర ఐపీఎస్ అని తెనాలి డీఎస్పీ రమేష్ నివాళులర్పించారు. మాజీ ఐపీఎస్ అధికారి తెనాలి ప్రాంతవాసి స్వర్గీయ ఉమేష్ చంద్ర 58వ జయంతి కార్యక్రమాన్ని తెనాలి చెంచుపేటలోని ఆయన విగ్రహం వద్ద శుక్రవారం పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పలువురు పోలీసు ఉన్నతాధికారులు, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, సన్నిహితులు స్వర్గీయ ఉమేష్ చంద్ర విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెనాలి డీఎస్పీ రమేష్ మాట్లాడుతూ పోలీసు శాఖలో అతి కొద్ది కాలమే పనిచేసిన స్వర్గీయ ఉమేష్ చంద్ర అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. జన జాగృతి కార్యక్రమం ద్వారా పోలీసులను ప్రజల్లోకి తీసుకుని వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పనిచేసిన ప్రతి చోట తమదైన ముద్ర వేసుకున్న గొప్ప పోలీసు అధికారి ఉమేష్ చంద్ర అని అన్నారు. అతి చిన్న వయసులోనే నక్సల్స్ కాల్పుల్లో ఆయన అకాల మరణం చెందడం దురదృష్టకరమని అన్నారు. పోలీసు శాఖలో అనేక మందికి స్ఫూర్తిదాయకం ఉమేష్ చంద్ర అని నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని తెనాలి పట్టణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐలు రమేష్ బాబు, దశరథరామయ్య, ఈదర వెంకట పూర్ణచంద్, జాస్తి భుజంగేశ్వరరావు, దేవాభక్తుని ఉమామహేశ్వరరావు, తాడిబేను శ్రీనివాసరావు, కంతేటి శ్రీరాజాబాబు, అయినంపూడి కోటేశ్వరరావు, ఎడ్లపాటి వెంకటేశ్వరరావు, పలువురు పోలీసు సిబ్బంది, ఉమేష్ చంద్ర కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. చదలవాడ ఉమేష్ చంద్ర గారు ఐపీఎస్, ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్. ఆయన 91 బ్యాచ్కి సంబంధించిన ఐపీఎస్ పోలీస్ అధికారి. ఆయన చాలా డెడికేటెడ్ మైండ్, తర్వాత హానెస్టీ, ముఖ్యంగా ధైర్య సాహసాలు ఉన్నటువంటి మంచి పోలీస్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఈరోజు 58వ బర్త్డే ఉత్సవాలు స్థానిక సిఐ గారు రమేష్ బాబు, అలాగే వంటవన్ సిఐ గారు దశరథరామయ్య గారు, వీళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా మన పోలీసు ఆఫీసర్కి మనం విషెస్ చెప్పాలి అనే సంకల్పంతో ఎంతో ఉన్నతంగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తాం జరిగింది. అలాగే మరి సార్కి సంబంధించినటువంటి బంధుమిత్రులు కూడా అందరూ కూడా వచ్చారు. చాలా ఘనంగా వాళ్ళు కూడా మాకన్నా ముందుగా వచ్చి ఆయనకి విషెస్ చెప్తాం జరిగింది. పోలీసు వ్యవస్థలో ఆయన ఉన్న కొద్ది సమయంలో కూడా ఎన్నో ఉన్నతమైనటువంటి సంస్కరణలు పోలీసు శాఖలో ఆయన తీసుకొస్తాం జరిగింది. ఆయన 92 నుంచి 94 వరకు మరి వరంగల్ స్పెషల్ ఎస్పీగా ఉన్నారు. అప్పుడే జనజాగృతి అనేటువంటి మంచి సంకల్పం, ఒక మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ప్రజల్లో పోలీసులు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వెంటనే సత్వర పరిష్కారం చేసేటువంటి ప్రక్రియని ఆయన అప్పట్లోనే మరి ఉమేష్ చంద్ర సార్ చేస్తాం జరిగింది. ఆయన కరీంనగర్ కానివ్వండి, ఆయన చేసినటువంటి కడపలో కానివ్వండి, ఎంతో ఉన్నతమైనటువంటి భావాలతో ఆయన ఉద్యోగం చేసి సమాజానికి పనికి వచ్చే పోలీస్ ఆఫీసర్గా ఆయన మంచి పేరు ఉన్నటువంటి మంచి పోలీస్ ఆఫీసర్. మరి దురదృష్టవశాత్తు 99లో హైదరాబాద్లో సంజీవ్ రెడ్డి నగర్లో మరి నక్సలైట్ దాడిలో ఆయన చనిపోవడం జరిగింది. సమాజానికి పనిచేసే మంచి పోలీస్ ఆఫీసర్ ఆ విధంగా చేస్తాం దురదృష్టకరం. చాలా చిన్న వయసులో ఆయన చనిపోవడం జరిగింది. అయినా ఆయన అందరినీ కూడా చాలా ఆదర్శంగా ప్రతి పోలీస్ ఆఫీసరు సార్ని ఆదర్శంగా తీసుకొని మంచి ధైర్య సాహసాలతో ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి సంస్కరణలతో ప్రజలకు చేరువుగా ఉన్నటువంటి మంచి భావాలతో ఉద్యోగం చేయాల్సిన ఆవశ్యకత
అంతా ఉంది. అలాంటి మహానుభావుడి యొక్క ఈరోజు పుట్టినరోజుకి మేమంతా ఇక్కడ ఉండి చేస్తాం. డిఎస్పీ తెనాలిగా నాకు ఈ అవకాశం వస్తాం నేను చాలా మనస్ఫూర్తిగా సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చుండూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికుటి అశోక్ బాబు తెలియజేశారు. చుండూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని చుండూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరికోటి అశోక్ బాబు తెలియజేశారు. శుక్రవారం వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం కూచిపూడిలోని నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో చుండూరు మండల వైసీపీ నాయకులతో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు చుండూరు మండలంలో వైసీపీ నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. వారు చేస్తున్నటువంటి ప్రచారంలో వాస్తవం లేదని తమ నాయకులందరూ పార్టీ గెలుపు కోసం సమన్వయంతో పనిచేస్తున్నట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తిరిగి మరలా ముఖ్యమంత్రిగా చేసేందుకు చుండూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కంకణం బద్దులై పనిచేస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రజల మధ్య లేనిపోని అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారని, చుండూరు మండలంలో గతంలో కంటే మరింత ఎక్కువ మెజార్టీ కోసం పార్టీ నేతలు కృషి చేస్తున్నట్లు వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేమూరు నియోజకవర్గంలో తాను ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ అభ్యర్థి నక్క ఆనందబాబు లాగా నియోజకవర్గానికి దూరంగా ఉంటూ ఎన్నికల కోసం రావటం లేదని, నియోజకవర్గ ప్రజలకు అత్యంత దగ్గరగా సన్నిహితంగా ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు అశోక్ బాబు తెలియజేశారు. ముఖ్యంగా చుండూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారనేది వాస్తవమని, దీన్ని ప్రజలకు వివరించేందుకే మీడియా ద్వారా తెలియజేస్తున్నట్లు అశోక్ బాబు పేర్కొన్నారు. మాజీ జడ్పీటీసీ గాదె శివరామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చుండూరు మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమిష్టిగా పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉయ్యూరు అప్పిరెడ్డి, ఎంపీపీ జాలాది రూబెన్, మండల పార్టీ అధ్యక్షులు రఘురాం రెడ్డి, ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రకటించడం జరిగింది. మా నాయకుల మధ్య ఒకళ్ళ మీద ఒకళ్ళు అన్నారని చెప్పేసి చెప్తూ మా నాయకుల్ని చిన్నబుచ్చుతూ తెలుగుదేశం ఈసారి చుండూరు మండలంలో చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారాన్ని వాళ్ళు చేయడం జరుగుతూ ఉంది. దాన్ని క్రింది స్థాయికి తీసుకొని వెళ్తాం. చుండూరు మండలంలో ఈ 6 బాధ్యత తీసుకొని ప్రతి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉండేటువంటి సమస్యలు, ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకత్వాన్ని పటిష్టంగా చేసుకొని రేపు జరగబోయే మే 13న జరగబోయేటువంటి శాసనసభ ఎన్నికల్లో పోయినసారి వచ్చిన దాని మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ తీసుకొని వస్తామని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. అదేవిధంగా అడుగులు వేస్తామని చెప్పేసి కూడా చెప్పారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నారే కానీ ఏ ఒక్క వ్యక్తిని చూడట్లా. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి నేనెవరినో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం వైఎస్ఆర్ పార్టీ అనగానే ఈ జెండా అనగానే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా పేద వర్గాల్లోకి వెళ్ళారనేది వాళ్ళ కళ్ళల్లో చూస్తేనే అర్థమవుతాం. నాయకులందరూ కూడా కలిసి గ్రామాలలోకి వెళ్ళి ఏదైనా చిన్న ప్రపంచం ఉంటే వాటిని తీసేసేసి సమిష్టిగా ఎలక్షన్ని ఆ ఓటు బాక్సులోకి వెళ్ళే విధంగా చేయడానికి నాయకులు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ అనుభవం కావాలి. ఇవన్నీ జరిగితేనే ఎలక్షన్ని బాగా చేయగలుగుతాం. దానిలో భాగంగా అందరం కూర్చొని మాట్లాడుకొని ప్రజలకు అందరికీ కూడా తెలియజేయడం ఏంటంటే ఇది నాంది. చుండూరు మండలం ఒకే పార్టీ, ఒకే వర్గం. వేమూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే వర్గం. అది జగన్మోహన్ రెడ్డి గారి వర్గం మాత్రమే ఉంటుందనే దానికి ఈ విధంగా కూర్చొని మీడియా మిత్రుల ముందు కూర్చొని తెలియపరచడం అవుతా ఉంది. వేమూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా వరికోటి అశోక్ బాబు గారు వచ్చి ఉన్నారు. అలాగే ఎంపీగా నందిగం సురేష్ గారు. ఇక్కడ అందరం కలిసికట్టుగా పనిచేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలో తీసుకురావాలనే ఉద్దేశంతో
ఈ రోజులు కూడా మన పార్టీ కోసం కష్టపడతాం. అందరం ఐక్యతగా, ఒకే మాటగా, ఒకే జెండా ఐక్యతగా గ్రామాల్లో కూడా తిరుగుతూ అందరిని కలుపుకుంటూ అందరం ఒకే మాటగా, ఒకే ఇదిగా నడుస్తామని చెప్పి ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తున్నాం. వేమూరు మండలం కుచ్చిలపాడు గ్రామ సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్య మరియు అతని అనుచరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వేమూరు మండలం కుచ్చిలపాడు గ్రామ సర్పంచ్ గాజుల వెంకట సుబ్బయ్య మరికొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీలోకి చేరారు. శుక్రవారం వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికైన గాజుల వెంకట సుబ్బయ్య తన అనుచరులతో కలిసి టీడీపీలోకి చేరారు. ఈ సందర్భంగా ఏర్పడిన సభలో నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకు, ప్రజా వ్యతిరేక పరిపాలనకు విసుగు చెంది అనేక మంది తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నట్లు గుర్తు చేశారు. పార్టీలోకి చేరిన వారిలో అబ్బనగూడవల్లి మాజీ సర్పంచ్ కొండిశెట్టి సుబ్బారావు, కుచ్చిలపాడు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏఈ తాడికొండ వెంకటేశ్వరరావు, తాడికొండ రవికిషోర్, తాడికొండ సుబ్బారావు, పెనుముడి వెంకట సుబ్బారావు, పెనుముడి సురేష్, కొల్లూరు గోపి, పెరికల విజయేంద్ర, పెరికల నరేష్, తాడికొండ రంగారావు, తాడికొండ విశ్వేశ్వరరావు, పెరికల బాబురావు, బూసే నరేష్లు శుక్రవారం ఆనందబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు, జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, సోమరావు అనురాధ, తెలుగుదేశం పార్టీ నాయకులు అమిశెట్టి కిషోర్, కుచ్చిలపాడు మాజీ సర్పంచ్ సుధీర్ బాబు, వేమూరు మురళీకృష్ణ, నాదెళ్ల సురేష్, దొప్పలపూడి సుధాకర్, తులం రమేష్, కేసాని శివకృష్ణ, కోగంటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. తాడిగిరిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 4 గ్రామాలకు సంబంధించి దాదాపు నాకు గుర్తుండి 1200 ఎకరాలకు సంబంధించినటువంటి స్కీము. అది అసలు వల్ల కాదు, ఎవరి వల్ల కూడా అసాధ్యమైనటువంటి పథకాన్ని ఆ రోజు నేను శాంక్షన్ ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చి ఆగమేఘాల మీద పని మొదలుపెట్టిన పని వీళ్ళు అధికారంలోకి వచ్చారు. ఎన్నికల కోడ్ వస్తే ఇబ్బంది వస్తుందని చెప్పి ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా ఇచ్చేసి వర్క్ ఆర్డర్ ఇచ్చి కాంట్రాక్టర్ని టెండర్ పిలిచేసి టెండర్ ఫైనలైజ్ చేసి వర్క్ ఆర్డర్ ఇస్తే 4 గ్రామాలకు సంబంధించి 1200 ఎకరాలకు సంబంధించినటువంటి పథకం నిర్దాక్షిణ్యంగా వాళ్ళ అధికారంలో రాగానే పథకం మొత్తం చుట్టూ పక్కన పడేశారు. ఎందుకంటే మళ్ళా ఒక స్కీమ్ తీసుకురావడం అంటే సామాన్యమైన విషయం కాదు. 4 దశాబ్దాలుగా పోరాటం జరిగింది. లంక గ్రామాల్లో పోతర్లంక ఎత్తిపోతల పథకం గురించి 4 దశాబ్దాలు 40 సంవత్సరాల పోరాటం ఉంది. రైతాంగం అనేక సార్లు ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. వెల్లటూరు సెంటర్లో ఇదే దీక్షలు, ఆమరణ దీక్షలు ఎన్నో రకాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ మీద అనేక రకాలుగా పోరాటాలు జరిగినాయి. ఎవరి వల్ల కాదు ఆ పథకాన్ని తీసుకురావటం. 50 కోట్ల నిధులు తీసుకొచ్చి పథకం పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి చేత ప్రారంభోత్సవం చేయించాను. అది అయిపోయిన వెంటనే నేను టేకప్ చేసిన లిఫ్ట్ ఇరిగేషన్ తాడిగిరిపాడు. ఆ తాడిగిరిపాడు ఎవరి వల్ల కాని పథకాన్ని తీసుకొచ్చి దాన్ని మొదలు పెడితే అది మధ్యలోనే అర్ధాంతరంగా ఇవాళ రాజధానిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చంపేశాడో అదే విధంగా తాడిగిరిపాడు స్కీమును కూడా చంపేశారు. మీరు చూశారు, 1989 నుంచి 94 దాకా అధికారం లేదు, కానీ ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగేది. ఏదున్నా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద అనేక రకాలుగా పోరాటాలు చేసేవాళ్ళం, రోడ్ల మీదకి వచ్చేవాళ్ళం, నిరసన వ్యక్తం చేసేవాళ్ళం. 2004 నుంచి 2014 దాకా అధికారం లేదు తెలుగుదేశం పార్టీకి. 10 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నాం. అప్పుడు ఇదే విధానంలో కొనసాగాం. 2009 నుంచి 14 దాకా అపోజిషన్లో మీ అందరి సహకారంతో నేను ఎమ్మెల్యేగా కూడా ఉన్నా, అపోజిషన్ ఎమ్మెల్యేగా. ఎక్కడ కూడా మనం దేనికి ఇబ్బంది పడ్డ పరిస్థితి లేదు. రాజకీయంగానే ఎంజాయ్ చేసేవాళ్ళం. ప్రజా సమస్యలు ఉంటే నిర్మోహమాటంగా రోడ్డు ఎక్కేవాళ్ళం, పోరాటం చేసేవాళ్ళం. ఈ 5 ఏళ్ళు చూసాం. ఒక దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి చేతికి అధికారాన్ని అప్పచెబితే ఏ విధంగా పిచ్చోడి చేతిలో రాయిలాగా ఏ విధంగా మార్చారో, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసేసారో చూశారు. ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎంత చేయాలో అంత చేశాం. మనకు అవకాశం ఉన్నప్పుడు ఇందాకే చెప్పా, హద్దులు లేకుండా తీసుకొచ్చాం నిధులు. దళిత వాడలన్నీ సిమెంట్ రోడ్లు వేసాం. ఖాళీ స్థలాలు ఫ్లాట్లు ఇస్తే ఇళ్ళు పడని ఫ్లాట్లలో కూడా రోడ్లు వేసి పెట్టాం మనం శుభ్రంగా. తర్వాత ఇప్పుడు ఇల్లు కట్టు ఎక్కడ వేమూరు కూడా అదే పరిస్థితి. వేమూరులో రైలు కట్ట అవతల అప్పుడేమి ఇళ్ళుండే కాదు, మొత్తం రోడ్లు వేసి పెట్టేసాం. తర్వాత ఇప్పుడు మొత్తం ఇళ్ళు పడిపోయినాయి కదా. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ఇప్పుడు వేమూరు వాళ్ళకి. ఎక్కడ ఇచ్చారు? వాడు ఒక్కడు ఇల్లు వేసుకోగలిగాడా? వేసుకోగలరా అక్కడ? ఆ విధంగా దోపిడీకి ఉపయోగించుకున్నారు వాళ్ళు. ప్రభుత్వ పథకాలను దోపిడీకి వినియోగించుకున్నారు. మనకు వచ్చిన అవకాశాన్ని అభివృద్ధికి వినియోగించాం. తద్వారా
మంచి చూరగొన్నాం, మంచి పేరు ప్రతిష్ట తెచ్చుకున్నాం అనేది నాకు ఆత్మసంతృప్తి అయితే ఉంది. ఓడిపోయినా గెలిచినా కాబట్టి మళ్ళా ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 4వసారి అందరి ఆశీర్వాదం కోరటానికి మళ్ళా నిలబడతా ఉన్నాం. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైనికులుగా మరి మీరేం చేస్తారనేది ఈ రోజు నుంచే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినం ప్రతిబింబనాల్సిన అవసరం ఉంది, ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన నాయకత్వంలో ఇవాళ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది. మన కోసమే కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరం కోసం, యువత భవిష్యత్తు కోసం. ఈ రాష్ట్రం కష్టాల్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు, మనం ఎందుకు కలిసి పనిచేయాల్సి వస్తుంది. రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి రాజకీయాల్లో. వీటన్నిటిని మరిచి మనందరం కూడా దేనికోసం పోరాడాల్సి వస్తుందని చెప్పి మనందరికీ కూడా చెప్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, ఆ తర్వాత బీజేపీతో కూడా పొత్తు పెట్టుకుని మన ప్రయాణం సాగుతూ ఉంది. దీన్ని మనందరం కూడా మిత్రధర్మాన్ని చక్కగా పాటిస్తూ మనందరం కలిసి పనిచేసి మిత్రపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి నక్కా ఆనందబాబు గారిని విజయ తీరాలకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వాలంటీర్లు చిన్న చిన్న నాయకులు అందరూ కూడా డబ్బులు తీసుకుని భోజనాలని అదని ఇదని వేలాదిగా వందలాదిగా వెళ్ళారు. ఎలక్షన్ కూడా వచ్చినాక వెతుక్కోవడానికి మనుషులు లేరు, పట్టుకోవడానికి జెండాలు లేవు. ఆ విషయం మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ కంపల్సరీగా ఎక్కడ జరిగినా సరే 20 మంది కూడా ఉంటున్నారు వాళ్ళకి. అప్పుడే మనం గెలిచిపోయాం. కానీ ఈ 43 రోజుల్లో కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మనం నిద్రపోకుండా ఏ పార్టీ నుంచి, వైసీపీ పార్టీ నుంచి ఎంతమంది మనం తీసుకురాగలుగుతాము, ఎంతమందిని ఓటు ప్రభావితం చేయగలుగుతాము, ఆనందబాబు గారికి ఎన్ని ఓట్లు మనం వేయగలుగుతాం అనేది జయంగా పెట్టుకుని ఎవరికి వాళ్ళు గ్రామాల్లో మనమే గ్రామ సర్పంచ్గా మనమే పోటీ చేస్తామనేసి అనే ఆలోచన తీసుకుని కంపల్సరిగా వాళ్ళే అందరినీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన పార్టీ వాళ్ళని కూడగట్టుకుని మన కార్యక్రమాలన్నింటినీ ఆనందబాబు గారితో పని లేకుండా, ఆనందబాబు గారు లేకుండానే మనం 4-5 సార్లు క్యాంపెయినింగ్ చేసినట్టు ఉండాలి. కంపల్సరిగా రాబోయే రోజుల్లో ఆనందబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారు. ఈ అభిమానాన్ని రోజు రోజుకి పెంచుతూ పోతూ మన ఆనందబాబు గారికి మంచి మెజార్టీ చూపించి మా బలం ఇది, మా నిజాయితీ ఇది అని మనం గట్టిగా ఇక్కడీసి అడగడానికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలి. వస్తుంది అంటే ఎలా వస్తుంది? మనం చేసే ప్రతి నిత్యం కృషి చేయాలి. రేపే ఎలక్షన్, రేపే ఎగ్జామ్ అన్నట్టు మనం ఎలా ప్రిపేర్ అవుతామో, అదేవిధంగా చదువుతూ ఎలా ఎగ్జామ్ పాస్ అవుతామో, అదేవిధంగా మన ఓటు బ్యాంక్ కూడా పెంచుకుంటూ పోతే మనదే విజయం, ఎక్కడికి పోదు, విజయం మనదే వస్తుంది. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. దుగ్గిరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శుక్రవారం తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు. కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా రైలుపేటలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నేతృత్వంలో 67వ రోజు కొనసాగుతున్న అన్నా క్యాంటీన్ వద్ద ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులు ఉయ్యూరు శ్రీనివాసరావు సహకారంతో ప్రత్యేక వంటకాలైన కేసరి, వెజ్ బిర్యానీ, కుర్మాతో పాటుగా పెరుగన్నం, ద్రాక్షారసం తయారు చేయించి నిరుపేదలకు అన్న సంతర్పణం జరిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, పార్టీ నాయకులు గద్దెవాసు, పర్వతనేని హర్ష, కాకాబాబు, ఏమినేని కోటేశ్వరరావు, నక్క చిరంజీవి, నూకుతోటి రవి, షేక్ భాషా, జంపాల నరేంద్ర, బొజ్జ బాలు యాదవ్, నిమ్మగడ్డ నాని, ఎస్టీ కరీముల్లా, హనుమంతరావు, శృంగారపాటి వెంకటరత్నం, ప్రవీణ్, కోట వెంకటేష్, వీరంకి సాంబశివరావు, బాణవత్ ఉమాదేవి, కేశంనేని వాసుబాబు, పరమయ్య, కాజా భాస్కర్రావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీయనిత, వెంకట్రావులు మాట్లాడారు. దుగ్గిరాల గ్రామంలో జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ఈరోజు 67వ రోజు కార్యక్రమం జరుగుతుంది. దీనిలో భాగంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కూడా ఈరోజు రైలుపేటలో దుగ్గిరాల గ్రామంలో జరుగుతుంది, ఘనంగా చేసుకుంటుంది. ఏదైతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేద బడుగు బలహీన వర్గాలకి అండదండగా ఉండటం కోసం తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీకగా తెలుగుదేశం పార్టీ పేరు ప్రకటించడం ఈ 42 సంవత్సరాల క్రితం, దానిలో కార్మిక కర్షక వర్గాలని అండదండగా ఉండటం కోసం ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులు వేరేజ్ వేసుకుంటే రాష్ట్రంలో ఒక
ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానికి. ఈ రోజుకి కూడా అన్న ఎన్టీఆర్ గారు స్ఫూర్తిగా తీసుకుని నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఒకవైపు యువగలం పాదయాత్రతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగిస్తూ రేపు రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే దిశగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా యాత్రలు కొనసాగుతున్నాయి. రాబోయే 40 రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడబోతుంది. ఆనాడు 1982 మార్చి 29వ తారీఖున యుగ పురుషుడు ఆ రోజుల్లో ఉన్న తెలుగు ప్రజలు పడుతున్న కష్టాలని, ఢిల్లీ స్థాయిలో మనకు జరుగుతున్న అన్యాయాన్ని ఆయన్ని గుర్తించి తెలుగు ప్రజల ఆత్మగౌరవ నినాదంతో బడుగు బలహీన వర్గాలని కాపాడాలనే ఒక మంచి సంకల్పంతో పార్టీని స్థాపించి ఈ రోజుకి 42 సంవత్సరాలు పూర్తయి 43వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. అందుకనే తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుగుదేశం పార్టీని ఆయన స్ఫూర్తితో ఈ ప్రజల ముందుకి ఈరోజు కూడా పార్టీ యందు ఎనలేని విశ్వాసం, ప్రజలు కేడర్ మాత్రం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న సందర్భం మనం గమనించాం. అదంతా ఎన్టీఆర్ గారి స్ఫూర్తి. ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఈ లోకేష్ గారు ఈ తెలుగు ప్రజల్ని వెన్నంటి ఉంటాను, నేను ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళు చేస్తున్న ఆయన కఠోర శ్రమని తెలుగు ప్రజలు గుర్తించారు. తప్పనిసరిగా ఆయన రాష్ట్ర నాయకుడు, రాబోయే ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించగల ఏకైక నాయకుడు మన నారా లోకేష్ గారు రేపు ఎన్నికల్లో గెలవబోతున్నారు అత్యధిక మెజార్టీతో. స్వర్గీయ గ్యాలం సత్యవతి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుమారుడు గ్యాలం వేణు ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శుక్రవారం పేదలకు, నిరాశ్రయులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. స్వర్గీయ గ్యాలం సత్యవతి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుమారుడు గ్యాలం వేణు ఆధ్వర్యంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్ర శ్రీను పర్యవేక్షణలో తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని సేవా సమితి అన్నదాన కేంద్రం వద్ద శుక్రవారం పేదలకు, నిరాశ్రయులకు, వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూర వెంకటరమణారావు మాట్లాడుతూ తెనాలి పట్టణానికి చెందిన కాపు నేత గ్యాలం వేణు తమ మాతృమూర్తి సత్యవతి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. గత 5 సంవత్సరాలుగా సేవా సమితి దాతల సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్యాలం సాయి, వల్లెం మురళి, జక్కా శ్రీను, కొండూరు వాసు, చందు అమ్మారావు, కొసన రాంబాబు, మాగం అప్పారావు, శిల్పాల శ్రీను, వెంకట చెన్నయ్య, తోటకూర వెంకట్ మరియు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. గ్యాలం వేణు గారి తల్లి గ్యాలం సత్యవతి గారు తన 72 సంవత్సరాల వయసులో కాలం చేశారు. వారి మొదటి సంవత్సరికం సందర్భంగా స్టేషన్ సెంటర్లో గ్యాలం వేణు ఆమె మనవడు సాయి, కుర్రా శ్రీను ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె కుటుంబ సభ్యుల్ని ఎంతగా ప్రేమించారో, ఆమె కష్టపడి పిల్లల్ని మరి చదివించి ఎంతో ప్రయోజకులను చేసి ఈ రోజున సమాజంలో ఒక స్థానం కల్పించారు. అలా చేయడానికి ఆమె ఎంత కష్టపడ్డారో ఆమెకే తెలుసు. మరి అటువంటి సత్యవతి గారి మొదటి సంవత్సరికం సందర్భంగా ఇలా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగిన విషయం. ఆమెకు మరొకసారి భగవంతుని ప్రార్థిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరోసారి. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లోని చర్చిల్లో శుక్రవారం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస ప్రార్థనలు నిర్వహించిన క్రైస్తవులు. రంజాన్ మాస మరియు గుడ్ ఫ్రైడే ప్రార్థనల్లో పాల్గొని మత పెద్దల ఆశీస్సులను పొందిన ఎమ్మెల్యే అన్నబత్తిని శివకుమార్. స్వర్గీయ ఉమేష్ చంద్ర ఐపీఎస్ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పించిన పోలీసు ఉన్నతాధికారులు. హెచ్సివి న్యూస్ ను ప్రేక్షకులు యూట్యూబ్ లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. హెచ్సివి న్యూస్ సమాప్తం. నమస్కారం.